హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో అనేక విషయాలు ఆయన బోధించారు. బోధించిన ప్రతి సంగతిని సామాన్యులకు సైతం అర్థమవునట్లుగా ఉపమానాలతో బోధించినట్లు మనం చూస్తాం. ఆయన అనేక ఉపమానాలు చెప్పారు. అందులో ఒక ఉపమానాన్ని గురించి కొన్ని మాటలు ఈ రాత్రి మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు చదువుకుందాం. ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహు జన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో, విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. ఈ ఉపమానం మత్తయి సువార్తలో, మార్కు సువార్త 4వ అధ్యాయం 1 నుండి 20 వచనాల్లో, అలాగే లూకా సువార్త 8వ అధ్యాయం 1 నుండి 15 వచనాల్లో, ఈ 3 సువార్తల్లో 3 భక్తులు గ్రంథస్థం చేసి పెట్టారు. ఈ ఉపమానాన్ని ప్రజలతో ఆయన చెప్పారు. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ధోని ఎక్కి కూర్చుండి బోధించినట్లుగా మనం చూస్తాం. మరి అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో కొంచెం ఆలోచించడానికి అర్థం కాని విషయాలు. బహుజన సమూహాలకు ఇప్పుడున్న మీ 40-50 మందికి మైకి పెట్టాం మనం. మరి అంతమందికి ఎలా చెప్పాడో యేసు ప్రభు, వాళ్ళందరికీ ఎలా వినబడిందో. బహుజన సమూహములు అంటే ఒక 200-300 మంది ఉంటే అంటారా? ఎక్కువ మంది, వేలలో ఉంటే అంటాం. మరి అంతమంది ఉన్నారంటే మరి యేసు ప్రభు మాటలు మరి ఆయన ఎట్లా బోధించాడో వాళ్ళు ఎట్లా విన్నారో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, చాలా శ్రద్ధతో వినుంటారు వాళ్ళు. యేసు ప్రభు కూడా పెద్దగా బోధించుంటాడు. మాట్లాడడం చాలా కష్టమైన పని. అంటే చాలాసార్లు మనం కష్టపడి పనిచేస్తే శక్తిని కోల్పోతాం అని తెలుసు. దానికి మించి మాట్లాడినప్పుడు ఎక్కువ శక్తిని కోల్పోతాం. అది మనకు తెలియని విషయం. మరి ఆయన ఎలా బోధించేవాడో చాలా విషయాలు ఆయన బోధించాడు. మైకులు లేని కాలంగా అవి
ఇప్పుడు గుడాల పండుగ జరుగుతుంది, లక్షల మంది ప్రజలు వస్తున్నారు. ఎన్ని బాక్సులో, ఎన్ని గొట్టాలో, ఎన్ని యాంప్లిఫైర్లో. ఆ 3 రోజులు మైకే 5 రోజులు 4 రోజులు కదా, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, 4 రోజులు మైకే ఎన్ని లక్షలు కడతారో డబ్బులు. ఎన్ని రోజుల నుంచి ముందు నుంచి కడితే అన్ని మైకులు పెడతారు. ఎందుకోసం మైకులు పెట్టేది? స్టేజ్ మీద సేవకులు చెప్పే మాటలు చివరి వ్యక్తి వరకు వినపడాలి. మరి బహుజన సమూహాలు అక్కడ ఉన్నప్పుడు మరి ఆయన ఎలా బోధించేవాడో, వారు ఎలా వినేవాళ్ళో, కానీ చక్కగా రాసి పెట్టారు. కాబట్టి ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. మార్కు యేసు ప్రభు కాలం నాటు ఆయన కాదు, తర్వాత కనబడతాడు మనకి పౌలు కాలంలో. ఆయన రాశాడు. లోకా డాక్టర్ గారు యేసు ప్రభుతో తిరిగిన వ్యక్తి ఏమీ కాదు. మత్తయి ఒకడే యేసు ప్రభుతో తిరిగాడు, యోహాను ఒకడే యేసు ప్రభుతో తిరిగాడు. వాళ్ళిద్దరే రాశారు సువార్త. మిగిలిన వీళ్ళిద్దరూ శిష్యులు కాదు, బయట వాళ్ళే. కానీ వాళ్ళు ఎంతో కష్టపడి ఉంటారు నేను అనుకోవటం. ఒక విషయాన్ని సేకరించి రాయడం అంటే పరిశుద్ధాత్ముడు కూడా ముద్రేసి దాన్ని బైబిల్లో పెట్టడం అంటే దేవుని మహాకృప. స్తోత్రం, హల్లెలూయ. ఇక్కడ యేసు ప్రభు విత్తనం గురించి, నేలను గురించి మాట్లాడారు. ఒకే విత్తనం, విత్తనాల్లో మార్పు ఏమీ లేదు. అంటే లేకపోతే మన భాషలో చెప్పాలంటే విత్తనాలు కట్టలో ఉన్నటువంటి విత్తనాలన్నీ ఒకే రకమైన విత్తనాలే, చచ్చుపుచ్చు విత్తనాలు కొన్నేమి లేవు. కానీ పడిన నేలను బట్టి ఫలం వచ్చినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభు 4 రకాల నేలలను గురించి చెప్పారు. త్రోవ ప్రక్కన నేల అంటే త్రోవ ప్రక్కన ఉన్నటువంటి అనుభవాలు. రెండవది రాతి నేల, రాకీ గ్రౌండ్, రాకీ సాయిల్. మూడవది ముండ్ల పొదల నేల, థోర్నీ గ్రౌండ్. నాలుగవది మంచి నేల, గుడ్ సాయిల్. ఈ 4 నేలలను గురించి యేసు ప్రభు వారు ఇక్కడ బోధించారు. విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాడు అని రాయబడింది. ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను, వాడు విత్తుచుండగా. గమనించినట్లయితే ఈ ఉపమానం అంతా వాళ్ళకు అర్థం అవ్వలా. ఎవరికి? అందరి సంగతి అక్కడ నుంచి దగ్గరగా ఉండే శిష్యులకి. దగ్గరగా ఉండటం వలన గొప్పతనం ఏంటో తెలుసా? అన్నీ అడిగి తెలుసుకోవచ్చు. దూరంగా ఉంటే ఏం తెలుస్తాయి? కొద్దిమంది దగ్గరగా ఉండటానికి ఇష్టపడరు. హాయ్, బాయ్, 2 మాటలు. హాయ్ అంటారు, బాయ్ అంటారు, అంతే. యేసు రక్తమే జయం. యేసు ప్రభుకు దగ్గరగా ఉన్నారే ఈ శిష్యులు, వాళ్ళకు అర్థం అవ్వలేదు. నాకు తెలిసి మిగతా వాళ్ళకు కూడా, శిష్యులకి అర్థం అవ్వలేదంటే మిగతా జనాలకి ఏం అర్థం అవుతాయి? అర్థమైనా అర్థం అవ్వకపోయినా దులుపుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ వీళ్ళు మాత్రం యేసు ప్రభు దగ్గర కూర్చొని అడిగారు, అయ్యా ఇందాక చాలా విషయాలు చెప్పావు, ఉపమానం అసలు మాకు ఏమీ ఒక్క మొక్క కూడా ఎక్కలేదు అని అడిగారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి మూర్ఖులారా, మీకు ఎందుకు అర్థం అవ్వట్లేదురా అని అనలా ఆయన. అసలు అడగటం ఉంది చూశారు, అడగటం అదొక మంచి కృపావరం. పిల్లలు ఉన్నారే, ఈ చదువుకునే పిల్లలు, మన లెక్కేంటంతా తెలియకపోయినా తెలిసినట్టు పోజు కొట్టడం. చెప్పండి, లెక్కలు రాకపోయినా లెక్కలు వచ్చినట్టుగా బిల్డప్ ఇవ్వడం కదా. ఈ దినాల్లో
ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా విచిత్రంగా ఉంది. పిల్లలంటే టీచర్స్ భయపడిపోయి, అమ్మయ్య ఈ పూటకు ఒక క్లాస్ అయిపోయింది, నాకు అమ్మయ్య ఈ నెలలో ఒకరోజు అయిపోయింది, రేపు ఆదివారం సెలవు అని పిల్లలు అనుకోవడం కాదు, పంతుల్లో అనుకునే పరిస్థితి వచ్చింది. కానీ జ్ఞాపకం చేసుకోండి, ఏ విద్యార్థి అయితే టీచర్కి దగ్గరగా ఉండి విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉంటాడో వాడు ఆ సబ్జెక్టులో ప్రయోజకుడు అవుతాడు. ఆ సబ్జెక్టులో ఒక మంచి స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ శిష్యులు కూడా చూడండి, మొహమాట లేకుండా, ప్రభు ఏంటి చెప్పావు కానీ మాకేం పెద్ద అర్థం అయినట్లేదు అని యేసు ప్రభువుని అడిగారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, తెలియని దాన్ని తెలియదని చెప్పాలి, తెలిసిన దాన్ని తెలుసని చెప్పాలి. మనం లోక విషయాలేమో తెలియపోయినా తెలుసు అన్నట్టుగా ఉంటాం. దేవుని దగ్గరికి వచ్చేసరికి ఇంకా విచిత్రంగా ఉంటాం. అంతా తెలిసినాక అనుకుంటాం మనం. అడిగి తెలుసుకోవడం మంచిది. వాళ్ళు అడిగారు యేసు ప్రభుని, మరి ఏంటి ప్రభువా బోధించావు, విత్తనం అన్నావు, త్రోవ ప్రక్కన పడి అన్నావు, సాతాను లేకపోతే పక్షులు అన్నావు, రాతి నేల అన్నావు, ముండ్ల పొదలు అన్నావు, మంచి నేల అన్నావు, 30, 60, 100 అన్నావు, అసలు ఇదేంటి ప్రభువా అని అడిగారు. ఆయన ఎంత ఓర్పు గలవాడో, ఇప్పుడు వాళ్ళందరితో వాగి రేపు రండి, ఈ పూటకు నా వల్ల కాదులే అనకుండా వాళ్ళని కూర్చోబెట్టి ఆ విషయాలన్నీ మనసులో మాటను చెప్పటం మొదలెట్టాడు. దేవుని స్తోత్రం. మీకు మాట చెప్పినా వాళ్ళు కనుక అడగకపోతే మనకు కూడా తెలిసేది కదా ఉపమానం ఏంటో. ఉపమానమే తెలిసేది, దాని భావం ఏంటో వీ కెనాట్ అండర్స్టాండ్. మనం అర్థం చేసుకునే వాళ్ళం కాదు ఈ రోజుకి కూడా. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పేవాళ్ళు, కానీ యేసు ప్రభువే చెప్పాడు కాబట్టి అది మనకు ఒక అవగాహనలోకి రావడానికి అవకాశం ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. అడగడం మంచిది, తెలుసుకోవడం మంచిది. స్తోత్రం, హల్లెలూయా. పిల్లలకి ఇప్పుడు నామోషి ఎక్కువైపోయింది. అడిగితే అందరు పిల్లలు ఎగతాళి చేస్తారేమో. పేతురుని ఎన్నిసార్లు గద్దించాడు యేసు ప్రభు, కానీ పేతురు ఎప్పుడు మాట్లాడుతూనే ఉండేవాడు. పేతురు ద్వారా మనం చాలా విషయాలు యేసు ప్రభువుని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి మనం అవగాహన చేసుకోవడానికి ఆయన మాట్లాడిన మాటలు లేకపోతే ఆయన అడిగిన ప్రశ్నలు మనం అనేకసార్లు చూడవచ్చు. ఇక్కడ ఈ ఉపమానం గురించి వాళ్ళు అడిగినప్పుడు యేసు ప్రభు మరలా దాని భావాన్ని చెప్పాడు. 18వ వచనంలో, విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఉపమాన భావము. స్తోత్రం, హల్లెలూయా. మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ప్రతి పదార్థము ఉన్నాయి, అప్పుడు తాత్పర్యం అని ఉండేవి. పద్యంలో ఉన్న ప్రతి పదానికి అర్థం. ప్రతి పదార్థం అంటే అర్థం ఏంటి? ప్రతి పదానికి అర్థం అంతా కలిపి ఆ పదం అంతానికి తాత్పర్యం లేకపోతే భావం అని 8 మార్కుల ప్రశ్న ఉండేది. ఫస్ట్ ప్రశ్న తెలుగు పరీక్షలో 10th క్లాస్లో. ఆటజని కాంచే అని పద్యాలు ఉండేవి. భావం తెలిగిపోతే ఏం అర్థం అవుతుంది మనకి? మనం ఎన్ని డిగ్రీలు చేసినా ఇవి పరలోక సంగతులు కదా, దైవ 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 విషయాలు కదా, పారమార్థిక సత్యాలు కదా. మన డిగ్రీలతో ఏం అర్థం చేసుకోగలం? జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు అన్నాడు, నేను 200 సార్లు బైబిల్ చదివాను, కానీ వాక్యంలో నాకు సముద్రంలో నీటి బొట్టంత మాత్రమే తెలుసు, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అన్నాడు. వాక్యం ఉందే,
ఇది ఒక గని. ఇది తవ్వే కొద్దీ మీకు అనేక విషయాలు బోధించబడతాయి, నేర్పించబడతాయి, మీ గమనంలోనికి ప్రభు తీసుకొస్తాడు. అందుకే దేవుడు మనకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, మనం దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మన దగ్గరికి వచ్చి మనకు ఆ వాక్యం, చదువుతున్న వాక్యం అర్థమయ్యేటట్లుగా బోధిస్తాడు. నా మట్టుకు నేను చెప్పగలను, అనేక సందర్భాల్లో వాక్యం నేను ఇక్కడ కేవలం నిలబెడతానంతే, పరిశుద్ధాత్ముడే తలంపులు ఇచ్చి మాట్లాడిన సందర్భాలు నాకు తెలుసు. మన నాని వాళ్ళ ఇంట్లో కూటం జరిగింది, మీలో కొద్దిమంది వచ్చారు. నిశ్చయంగా నేను ఎంతో దీవించబడ్డాను. దేవుడే మాట్లాడాడు. ఆ మెసేజ్ లైవ్లో ఉండాల్సిన మెసేజ్ అది. నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, పరిశుద్ధాత్ముడు మంచి బోధకుడు. ఆయన మనకు చక్కగా బోధిస్తాడు. ఇక్కడ ఆ భావాన్ని యేసు ప్రభు వారు వివరిస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, రోబోస్ అని, లేకపోతే యూట్యూబ్ క్లాసులని, బైజూ క్లాసులని ఎన్నో వచ్చినాయి. ఇప్పుడు టీచింగ్ మెథడ్స్ రకరకాలుగా బోధిస్తున్నారు. ఇక మాస్టర్తో పని లేదని కొద్దిమంది అనుకుంటున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నాడు వెనకడికి ఎవడో. దారి చూపించేవాడు ఒకడు ఉండాలి మనకి. రోబోలు కాదు, బైజూలు కాదు, ఆన్లైన్ క్లాసులు కాదు, టీచర్ ఉండాలి. పరమ గురుడవు, ప్రభులకు ప్రభుడవు, పరము చేర్చే పదము నీవే. ఆయన పరమ గురువు, మంచి బోధకుడు. ఆయన చెప్తున్నాడు, ఇదిగో వినండి, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా, 4 నెలల గురించి నేను ఇప్పుడు చెప్పను, కానీ మొదటి నెల గురించి దేవుడు ఇచ్చిన తలంపును ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యమును వినియు గ్రహింపక ఉండగా, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే. ద పాత్, లేకపోతే వే సైడ్. త్రోవ అంటే తెలుసా మీకు? మన భాషలో బాట అంటాం కదా, బాట ఎట్లా ఉంటుంది? అందరూ తొక్కి 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 గట్టి అయిపోద్ది, నున్నగా ఉంటుంది, గట్టిదైపోద్ది. ఇక తెలుసు కదా మీకు, గేదెలు తొక్కిన నేల ఎలా ఉంటుంది, మనుషులు తొక్కిన నేల ఎలా ఉంటుంది? అది పెద్ద సారవంతంగా ఉండదు. అందుకే మన వాళ్ళు మనలా దున్నేది. దున్నకుండా చెప్పండి, వేసవకాలం అంతా గేదెలు తిరిగి వెంటనే విత్తనాలు వేసేయచ్చుగా, మట్టేగా. మళ్ళా దున్నటం ఎందుకు? లేకపోతే మళ్ళా తడిపెట్టి 3-4 సార్లు దమ్ములు చేయటం ఎందుకు? రోటోవేటర్లు ఎందుకు? ఇదంతా ఎందుకు? త్రోవలో ఆ బాటలో గట్టి పడిపోద్ది. గట్టి పడిపోయిన తర్వాత ఏం జరుగుద్దంటే, విత్తనం పైనే ఉంటుంది. విత్తనం ఎక్కడ ఉంటుంది? పైనే ఉంటుంది, కనబడుతుంది. పక్షులు వచ్చి ఎత్తుకుపోతున్నాయి అంటే లోపలికి పొడుతాయి పక్షులు, భూమి లోపల ముక్కు ఎడతాయా? అంటే పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతున్నాయి అంటే అర్థం ఏంటి? పైనే ఉంది విత్తనం, కాబట్టి పక్షులు కనబడుతుంది. ఆహా, దేవుడు నాకు మంచి ఆహారం పెట్టాడు ఈరోజు, దేవుని స్తోత్రం అనుకుని కదా అని విత్తనం గుట్టుకొని మింగుతుంది. అది దేవుని స్తోత్రం, హల్లెలూయా.
త్రోవ ప్రక్కన విత్తబడిన వారు ఎవరంటే వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి. మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను మొన్న కూడా ఈ మాట చెప్పాను ఎక్కడో, మరి అపవాది వాడికి ఏ పని లేదు, మన చెడగొట్టమే పని, ఇంకో పని లేదు వాడికి. కూరగాయల బిజినెస్, లేకపోతే రియల్ ఎస్టేట్ బిజినెస్, ఏ బిజినెస్ లేదు వాడికి. వాడి బిజినెస్ ఏంటంటే దేవుని ప్రజలను చెడగొట్టేయాలి. ఫలించనీయకూడదు, ఎదగనీయకూడదు, విశ్వాసం పెరగడానికి లేదు. భక్తి చేసినట్టుగా ఉండాలి కానీ లోపలికి వెళ్ళకూడదు. ఇలా రకరకాలైన ప్రయత్నాలు వాడు చేస్తాడు. వాడు ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. హీ వాజ్ వాండరింగ్. ఊరికే తిరిగేవాడు అపవాది, ఊరికే. కానీ ఎప్పుడు ఏదో ఒక పని మీద, మరి ముఖ్యంగా ప్రజలను రక్షించే పని మీద తిరిగేవాడు ప్రభువైన యేసు. ఆయన ఊరికే తిరగడు, అసలు ఇటు అటు ఊరికే తిరగడు. ఆయన పని ఉంటుంది. గెరాసేనుల దేశానికి వెళ్ళాడంటే అక్కడ పని ఉంది. గెత్సెమనే తోటకి వెళ్ళాడంటే అక్కడ పని ఉంది. సమరయ గ్రామానికి వెళ్ళాడంటే మధ్యాహ్నం పూట అక్కడ ఒక పని ఉంది. బేతనియా అనే గ్రామానికి వెళ్ళాడంటే అక్కడ చచ్చిపోయిన ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన బతికించాలి. అందుకోసం ఊరకే ఆ పగలంతా గడిపాడు, లేకపోతే ఊరకే ఆ ఊరెళ్ళి వచ్చాడు, లేకపోతే ఊరకే ఆ ఇంటికి వెళ్ళాడు అని మనం యేసు ప్రభు గురించి చదవం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ఇంటికి వెళ్ళి 4 ఇటుకరాళ్ళు ఎత్తుకొచ్చాడు, ఈ ఇంటికి వెళ్ళి అన్నపోస తీసుకొచ్చాడు, ఆ ఇంటికి వెళ్ళి చీరలు తీసుకొచ్చాడు అని మనం చదవం. ఆయన ఎవరంటే పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధతలో ప్రజలను నడిపించడానికే ఆయన పనిచేస్తాడు. దేవుని స్తోత్రం. గమనించండి, ఇక్కడ రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా. ఈ నేలను గూర్చే మార్కు సువార్తలో ఏమన్నాడో ఒకసారి చదువుదాం. నేను చాలాసార్లు అంటాను, మీరు ఇంటికి వెళ్ళాక చదవండి అని. నాకు తెలిసి 99 మంది చదవరు. 100కి ఇక్కడే చదవని వాళ్ళు ఇంక ఇంటి దగ్గర ఏం చెప్తారు? పుస్తకం, బైబిల్. కాబట్టి ఇక్కడే చదివిచ్చేస్తే నాకు కూడా సంతోషంగా ఉంటుంది. మార్కు సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో, విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవ ప్రక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోవును. లూకా 8లో కూడా చూడండి ఒకసారి. లూకా 8:11. ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యము. అది రాసుకోండి మీరు. విత్తనం ఏంటిది? విత్తనం ఏంటిది? ఇక్కడ ఉన్నారే మీరు అందరూ మంచి నేల అని ఒకవేళ నేను అంటే కనుక నేను అబద్ధం చెప్పినట్టు. అందరూ త్రోవ ప్రక్క నేల అంటే అది కూడా అబద్ధమే. అందరూ రాతి నేల అంటే అది కూడా. ఈ 4 రకాల నేలలో ఏదో ఒక నేల మీరు అవుతారు, అది మాత్రం నిజం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తెలుసు కదా, మీలో కొద్దిమందికి తెలుసు, కళ్ళు తెరిచి నిద్రపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే నిద్రపోయినట్టు ఎవరికి తెలియదు. క్లాసులో మాస్టర్ పాట వింటున్నాడు అనుకుంటాడు. అక్కడే వాడు నష్టపోతాడు. నేను మా పిల్లలకి ఈరోజు అందరినీ కూర్చోబెట్టి మాట చెప్పా, మీరు బాగా వినే పిల్లలైతే, వినడం మీకు అలవాటైతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు పైకి వచ్చి
తీరతారంతే, దానిలో డౌటే లేదని చెప్పా. ఈ ఒక్క లక్షణం మీరు చేయండి. క్లాసులో మాస్టర్ చెప్పేది మన వాళ్ళు అంటారే, ఒళ్ళంతా చెవులు చేసుకుని వినండి. వింటే సగం పని అయిపోయినట్టే. దేవుని స్తోత్రం. వినడమే పెద్ద సమస్య. అసలు మీకు వాక్యం వినిపించాలని సేవకులు రకరకాల కథలు చెప్తారు. ఆ కథలో నుండి భావాన్ని తీసుకొచ్చి వాక్యానికి జోడిస్తారు. అంటే డైరెక్ట్గా వాక్యమే చెప్తే బుర్రకెక్కదని, ఎక్కువసేపు ఏకదృష్టి పెట్టి వాక్యం వినలేమని. యేసు ప్రభు ఎందుకో వాక్యంగా డైరెక్ట్గా బోధించేశాడు. ఇది నడవదు సహజంగా మనకు కదా. ఇప్పుడు ఇసుకపల్లి సుధాకర్ గారు ఉన్నారు, మీలో కొద్దిమందికి తెలుసు, మన దగ్గరికి వచ్చారు. ఆయన మంచి దైవజనుడు. ఆయన వాక్యంగా బోధించేస్తాడు. మధ్యలో మనం నవ్వడానికి ఏమి ఉండదు. జోకేశాడు ఇప్పుడు అని నవ్వుకోవటానికి ఏమి ఉండదు. వాక్యమే చెప్తారు. 3 గంటలు చెప్తున్నాం, వాక్యమే చెప్తారు. గంట చెప్పినా వాక్యమే చెప్తారు. ఎంతమందికి ఎక్కుద్ది అది అంటే కష్టమే. బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు టీచింగ్ మెథడ్స్ ఎట్లా చేశారంటే, మా చిన్నప్పుడు ఒకటే బోధ, చెప్పుకుంటూ వెళ్ళటమే పాఠాలు. ఇప్పుడు అట్లా కాదు, యాక్టివిటీ బేస్డ్. పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి రకరకాల కృత్యాలు చేసి చెబితే అప్పుడు బాగా ఎక్కుద్ది అని ఏదేదో చెప్తున్నారు. అసలు ఆడికి వినే మనసు లేకపోతే, నేర్చుకునే మనసు లేకపోతే ఎన్ని యాక్టివిటీస్ చేస్తే ఎక్కుద్ది? మనసు ఉండడం అనేది ఒక కృప. దేవుని స్తోత్రం. ఒక టీచర్ గారిని నాతో పాటు పనిచేసేవాడిని కథ చెప్పమన్న, ఒక నీతి కథ. అయిన తర్వాత ఊరికి మీరు ఎవరైనా ఒక్కళ్ళన్నా చెప్తారా విన్న కథ అన్నా, అందరూ తలకాయలను చేశారు. ఇక మౌనం పాటిస్తున్నారు. ఎవరో పోయినప్పుడు పాటిస్తారు చూసారా. ఇప్పుడు తలకాయ ఎత్తేమనుకోండి, నువ్వురా అంటాంగా, ఎందుకు వచ్చింది గోల. ఒక 5 నిమిషాలు తలకాయ దించుకుంటే తలెత్తుకుని గర్వంగా ఇంటికి వెళ్ళొచ్చని వాళ్ళ ఉద్దేశం. దానికి కారణం ఏంటి? మెల్ల మరలా చెప్తున్నాను మీకు, విన్నాము అంటే మనం సగం సక్సెస్ అయినట్టే. దేవుని స్తోత్రం. ఇక్కడ చూడండి, త్రోవ ప్రక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యము ఎత్తుకొని పోను. ఏం చేసుకుంటాడు? వాక్యం ఎత్తుకెళ్ళిపోయి ఆడు బాగుపడతాడా? చెప్పండి. వాడు వాక్యం ఎత్తుకెళ్ళిపోయి ఏం చేస్తాడు? వాడు ఆ వాక్యాన్ని భద్రపరుచుకొని జాగ్రత్తగా ధ్యానించి నెమరేసుకుని వాడు నూరంతలుగా ఫలించడానికా? దొంగకి ఏం కావాలి చెప్పండి? మీ ఇంట్లో దొంగ పడ్డాడు అనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి? గ్లాస్ ఎక్కడుంది, తపాలు ఎక్కడుంది, చెంబు ఎక్కడుంది, అవి ఎత్తుకుంటాడా? ఏది విలువైందో చాలామంది విశ్వాసుల కంటే కూడా సాతానికి తెలుసు. ఏది శ్రేష్టమైందో, ఏదుంటే ఒక వ్యక్తి ఫలిస్తాడో, దేని వలన ఒక వ్యక్తి జీవితం విజయవంతమవుతుందో, సార్థకమవుతుందో ఆ వ్యక్తికి తెలియదేమో కానీ అపవాదికి తెలుసు. అసలు వెంటనే వచ్చేస్తాడంట, విత్తనం పడటమే వచ్చేస్తాడంట. మీరు చూసారా? పక్షి దృష్టి ఎంతో ఎత్తులో ఎగురుతుంది, నేలలో ఉన్న విత్తనాన్ని చూడగలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
కదా, కొద్దిమంది సీనియర్లని పెళ్లి చూపులకి తీసుకెళ్తారుగా, అంటే వీళ్ళు బాగా ఒక 100 చూపులు చూశారు, 100 పెళ్లి చూపులు చూశారు, మంచి అట్టా చూసి చెప్పేయగలదని మన లెక్క. ఒక్క బోర్ల పడిన సందర్భాలు మనకు తెలుసు. సాతాను కూడా చూడండి ఆ పక్షి చూసినట్టుగా చూస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం విని గ్రహించక ఉండగా అప్పుడు వచ్చేస్తాడండి వాడు, ఎత్తుకెళ్ళిపోతాడు. దుష్టుడు అన్నాడు, మొట్టమొదట ఉపమానం చెప్పేటప్పుడు పక్షులు అన్నాడు, భావం చెప్పేటప్పుడు దుష్టుడు అన్నాడు. అంటే పక్షులు ఇక్కడ దేనికి సాదృశ్యం? అపవాదికి, దుష్టునికి. దుష్టుడు అని యేసు ప్రభు లోకాధికారి అయిన సాతానును మాత్రమే సంబోధించాడు, మరెవరిని అలా సంబోధించలా, ఏ మనిషిని. కాబట్టి ఇక్కడ దుష్టుడు ఎవరు అంటే అపవాది. దేవుని స్తోత్రం. తెస్సలోనిక పత్రికలో రాయబడి ఉంటుంది, 2వ పత్రికలో 2వ అధ్యాయంలో, అపవాది కూడా మందిరంలో మీ పక్కనే కూర్చుంటాడంట. వాడెందుకు వస్తాడండి? రావడానికి పర్మిషన్ ఉందా అంటే, ఒకవేళ ఎక్కడికి రాకపోయినా అదిగో అక్కడ గేటు దగ్గర ఉంటాడు. మీ హృదయంలో పడిందే విత్తనం, అది పడగానే చెప్పండి చల్లగా మీకు తెలియకుండానే ఎత్తుకెళ్ళిపోతాడు. మీరేమనుకుంటారో తెలుసా? ఈరోజు ఏం చెప్పాడు అయ్యగారు, అసలు వాక్యం బాగా భలేగుంది. యేసు రక్తమే జయం. అపవాది గురంతా విత్తనం మీదే. విత్తనం పడిందో ఖచ్చితంగా ఫలం వస్తుంది, కానీ విత్తనం ఉండదు అసలు. ఇప్పుడు విత్తనం లేని పొలంలో నుండి ఏ పంట వస్తుంది? ఎంత పంట వస్తుంది? అసలు విత్తనమే లేకపోతే మొక్క ఎట్లా వస్తుంది? బెంగాల్ నాటు 2 మొక్కలు వేస్తున్నారు చూసారుగా మీరు, చక్కగా వేస్తున్నారు. ఇది ఊడిసినప్పుడు ఇంపుగా కనబడదు, కానీ పెద్దయ్యాక చాలా అద్భుతంగా పంట పండుద్ది. తెగులు రావు, దోమ రాదు, గాలి దుబ్బుకి ఫుల్గా గాలి వేస్తుంది. గాలి వేసిందంటే అంత సక్సెస్సే. చాలా చక్కగా లైన్గా వేస్తున్నారు వాళ్ళు, తెలుసా? మగవాళ్ళే వస్తున్నారు వాళ్ళు. మగవాళ్ళు చేసే పనులు బాగుంటాయి, వంటలైనా. మీకు వందనాలు, మిమ్మల్ని వంటలేదు అంటే కొంచెం తింగరగా ఉండకుండా తిన్నగా ఉంటాయి. దేవుడు మిమ్మల్ని దీవించను కాక. నేను మిమ్మల్ని వంటలేదు. అసలు విత్తనమే నాటకపోతే దుబ్బెక్కడా? రోజు నీళ్ళు పెడుతున్నానండి, సరే ఏం పెరుగుద్ది? విత్తనం లేకుండా? చెప్పండి. చూసారా? అసలైన దాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు వాడు. ఇంకేముంది ఉపయోగం? త్రావ ప్రక్కన ఉండేవారు ఎవరంటే, వాక్యము వినియు గ్రహించక ఉండగా. గ్రహించటం, అండర్స్టాండింగ్ చాలా అవసరం అండి, అర్థం చేసుకోవడం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని మీరు ఎంత తెలివితేటలతో చదివినా అర్థం అవ్వదు. మీకున్న డిగ్రీలన్నీ పక్కన పెట్టుకుని చదివినా అర్థం అవుతుందా? యెషయా గ్రంథంలో ఒక మాట చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని, యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును.
చూసారా, దేవుని ఆత్మకు ఉన్నటువంటి మంచి గుణాలు, శ్రేష్టతను ఇక్కడ ప్రవక్త అయిన యెషయా ప్రవచిస్తున్నాడు. జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ. అర్థం చేసుకోవడం అనేది ఇది దేవుడిచ్చే కృపే. ఇది దేవుడే ఇవ్వాలి, గ్రహించడం, గ్రహింపును. ద ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ అన్నాడు కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో. ద ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్, మనోనేత్రములు అన్నాడు. అంటే గ్రహించలేని పరిస్థితి. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనమును కలుగజేస్తుంది. అంటే ఏంటి? అసలు వింటారు కానీ అర్థం కాదు. ఇప్పుడు అర్థం కాకపోవడానికి వేరే భాషలో చెప్పట్లేదుగా కదా. ఇప్పుడు ఉదాహరణకి మిమ్మల్ని కూర్చోబెట్టి నేను తమిళంలో ప్రసంగం చేస్తున్నాను అనుకోండి, ఆహా ఏం చెప్తున్నాడు అయ్యగారు అని మీరు ఒకవేళ నన్ను తృప్తిపరచడం కోసం మొహం పెట్టినా ఖచ్చితంగా చెప్పొచ్చు, ఒక్క మొక్క కూడా లోపలికి వెళ్దాం. ఎంత అర్థమయ్యేటట్లు బోధించినా యేసు ప్రభు బోధ ఎంతమందికి అర్థమైంది? ఎంత అర్థమయ్యేటట్టు బోధించినా పౌలు గారి బోధ ఎంతమందికి అర్థమైంది? ఎంత సింపుల్గా యేసన్న గారు బోధించినా ఎంతమందికి అర్థమైంది? అరే ఇట్లా చెప్పినా కూడా అర్థం అవట్లేదా అని మనం అనుకుంటాం. ఓకు మల్లెగుల్లలు పడతాం మనం. వాక్యాన్ని గ్రహించాలంటే దానికి కూడా దేవుని ఆత్మ సహాయం మనకు చాలా చాలా తప్పనిసరిగా అవసరం. కాబట్టి మనం దేవుణ్ణి అడగాలి. అర్థమవుతుందా? ఏముందలే వాక్యం ఎప్పుడు వినే వాక్యమేగా అంటే కష్టం. మన సుధీర్ గారు వచ్చారు కలాయిగుంటలో వాక్యం చెప్పడానికి, మంగళగిరి నుండి. ఆయన వాక్యం చెప్పారు, 1:30 1:15 చెప్పారు. కొంచెం లోతుగా చెప్పారు. వాక్యం మీద దృష్టి పట్టుపట్టి ఎక్కించుకోవాలనుకునేవాడికి తప్ప మామూలుగా వచ్చి కూర్చుని వెళ్దాం అనుకునేవాడికి ఒక్క మొక్క ఎక్కదు. అందుకే పౌలు గారు అంటాడు, మీరు బలమైన ఆహారం తినవలసిన వారు, కానీ మీకు ఇప్పుడు ఏం పెట్టాల్సి వస్తుంది? పసిపిల్లలు తాగించినట్టుగా పాలు. ఇంకా బలమైన ఆహారం ఎప్పుడు తాగుతారు, ఎప్పుడు తింటారు అన్నాడు. అంటే అర్థం ఏంటి? వాక్యంలో ఇంకా లోతుకెళ్ళి ఇంకా అర్థం చేసుకుని ఇంకా అర్థం చేసుకుని ఇంకా అర్థం చేసుకుని అట్లా వెళ్ళే స్థితికి వెళ్ళాల్సింది పోయి సింపుల్గా నమలకుండా తేలిగ్గా ఒక్క గుటకలో మింగేసేటట్టుగా. అది కొద్దిమందికి అట్లా ఇన్స్టాంట్గా కావాలనుకుంటారు వాక్యాన్ని. ఎందుకంటే గంట సేపు చెప్తారు వాక్యం, పావుగంట చాలదా? మా పిల్లల్లో ఒకడు రోజు గంట పైన తింటున్నాడు. పాపం వాడు ఫస్ట్ క్లాసు, చిన్నపిల్లడు, ఫస్ట్ పీరియడ్ అయ్యేదాకా తింటున్నాడు. సరే చిన్నపిల్లడు కదా, ఆడి అలవాటు అవుతాయి అని రోజు చెప్తున్నాను నేను. వాటర్ బాటిల్ పక్కన పెట్టుకుని దర్జాగా తాగుతా తింటా, తాగుతా తింటా తాగుతా. ఇక ఆయన ఇష్టం, అటు చూస్తా ఇటు చూస్తా. అన్నిటికీ మనం ఎంతో ఇష్టత చూపుతాం కదా, ఇష్టత. కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి సింపుల్గా నడిపేస్తే చాలనుకుంటాం.
బలమైన ఆహారం కోరుకునే వాళ్ళు ఎంతమంది, ఒకవేళ తిన్న అరిగించుకునే వాళ్ళు ఎంతమంది? అరుగుదల తగ్గిపోయింది అయ్యగారు, ప్రార్థన చేయండి అని శరీరాన్ని గురించి అడుగుతావే తప్ప వాక్యం మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయిందండి అని అడిగావు ఎప్పుడన్నా? చూడండి, దుష్టుడు వచ్చాడంట. ఎక్కడికి వచ్చాడు? అన్ని నేలల దగ్గరికి వచ్చాడు. ఈ నేల దగ్గరికి వచ్చినప్పుడు ఈ నేల మీద చక్కగా విత్తనం బయటికి కనబడుతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి పెద్ద కష్టపడకుండానే ముక్కును పట్టుకుని విత్తనాలన్నీ గొట్టుకుని పట్టుకుని మింగేశాడు. ఇంకేం చేస్తే జరుగుద్ది? ప్రియులారా, వాక్యం చాలా 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 ప్రాముఖ్యమైనది. విత్తనం వాక్యం. అసలు విత్తనమే లేకపోతే ఫలాలు ఎట్లా వస్తాయి? విత్తనమే లేకపోతే నీ ఆత్మీయమైన అభివృద్ధిని నువ్వు ఎలా చూస్తావు? విత్తనం చాలా ప్రాముఖ్యం. ద బేసిక్ థింగ్ ఈ సీడ్. విత్తేవాడు ఎవరైనా కావచ్చు, నీరు పోసేవాడు ఎవరైనా కావచ్చు, కానీ విత్తనం ఉంటే దేవుడు దాన్ని వృద్ధి చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గ్రహించడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. నేను ఈ మాట చెప్పి ముగించేస్తాను. మీరు ఎప్పుడూ ప్రార్థన చేసుకోవాలి. నేను వాక్యం వినడానికి వెళ్తున్నాను ప్రభువా, ఇదిగో గుంటూరు వెళ్తున్నా, లేకపోతే మద్రాసు వెళ్తున్నా, లేకపోతే ఇంకో చోటుకి వెళ్తున్నా, మవ్వ సభలకు వెళ్తున్నా, వాక్యం వినడానికి గ్రహించడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని మనం దేవుణ్ణి అడగాలి. నిజంగా అడగాలి. ఊరికే నేర్చుకున్న ప్రార్థన కాదు. వినకుండా ఏం గ్రహిస్తారు? ఫస్ట్ బేసిక్ థింగ్ వినాలి. వాక్యాన్ని మీరు, నేను ఇందాక చెప్పానే, ఒళ్ళంతా చెవులు చేసుకుని వినాలి. ఊరకే వింటే ఏమి ఎక్కదో. వేరే వేరే దృష్టితో మీరు ఎన్నడూ వాక్యాన్ని వినకండి. ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడు ఈ రాత్రి, ఈ వర్తమానం నా కొరకే అన్నట్లుగా మీరు ప్రారంభం నుంచే వినండి. మధ్యలోనో చివరిలోనో అభిప్రాయాలు ఏం మార్చుకోకండి. దేవుడే మాట్లాడుతున్నాడని వినండి. ఒకవేళ దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మనిషి మాట్లాడినా నీ హృదయాన్ని బట్టి దేవుడు దాన్ని దీవెనగా మారుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడి పేరు అడ్డం పెట్టుకుని ఒకవేళ మనిషే రెచ్చిపోయినా కంగారేం పడవసలా. నీ హృదయాన్ని చూసేవాడు దేవుడు. నీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా ఉంటే ఫలాలు రాకుండా అంటూ ఏముండవు. ఖచ్చితంగా ఫలిస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, వినేవాళ్ళు ఎంతమంది, గ్రహించేవాళ్ళు. స్టెఫన్ అండి ఎంత అద్భుతంగా బోధించాడో. ఇశ్రాయేలు చరిత్ర దగ్గర నుండి ఎక్కడ అబ్రహాం మొదలుకొని అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 7వ అధ్యాయం అంతా బోధించాడు. అరే విన్నారా వాళ్ళు? ముష్కరులారా, మెడ వంచని వారలారా అన్నాడు. మీరు ఎందుకు ఇంకా గ్రహించట్లేదు? అసలు 7వ అధ్యాయం 50వ వచనమా 51, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు అదిగో 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 అదని చూసా లోపరచ మీ హృదయమును మీ చెవులను. బా, ఎంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడో. కింద అంటాడు మెడ వంచని వారలారా అంటాడు ఫుట్ నోట్లో. వంచని
హృదయములను మీ చెవులను వాక్యమునకు లోబరచనొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ. చూసారా? కాబట్టి మనం వాక్యానికి లోబడాలి, చెవిని వాక్యానికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యన కుర్ర పాస్టర్ గారు మాట్లాడుతూ అన్నాడు, మరి ఎక్కడో అది సినిమాలు చూడడం పెద్ద తప్పేం కాదు, ఎంటర్టైన్మెంట్ అది అన్నాడు. అసలు ఆగుతారా? చూడొద్దుంటేనే ఎంపర్లాడిపోయి, చెప్పండి, సౌండ్ తక్కువ పెట్టుకుని కిటికీలన్నీ వేసుకుని, మళ్ళీ ఎవరన్నా చూస్తారేమో, చూస్తే మా పాస్టర్ గారికి చెబుతారేమోనని. ఒకవేళ టీవీలో చూడకపోయినా ఫోన్ పెట్టుకుని, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, దుప్పటి ముసుగెట్టుకుని చూడొద్దు అంటేనే అక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన ఫలానా అంకిత్ రెడ్డి గారు సినిమా చూడమన్నాడు, చూడటం తప్పేమీ కాదన్నాడు అనగానే మనకి చూడండి, ఇక ఇదిగో ఫలానా పాస్టర్ గారు చెప్పాడు లేదా, వెళ్ళిపోద్ది చెవిలోకి, హృదయంలోకి. చెప్పరండి, వెళ్ళిపోద్ది. ఆ వీడియోని జాగ్రత్తగా భద్రపరుచుకొని ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఎవడన్నా అడ్డం పెట్టాడు అనుకో, ఏంటనుకుందాం, ఆ పాస్టర్ గారి కంటే ఎక్కువ తెలుసా నీకు? అమెరికాలో చదువుకున్నాడు ఆయన, ఆ పెద్ద పాస్టర్ గారిని పెళ్లి చేసుకున్నాడు. ఏంటి మామూలుడు ఏంటి ఆయన, నీకు ఎక్కువ తెలుసు, పొర్ర నీకేం తెలుసు? నేనేం చెప్తున్నానంటే, ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో మనకు తెలియదు, నేను వినలేదు, కానీ దానికి చెవి పెడుతుంది మన శరీరం కదా. తిమోతి పత్రికలు ఏమన్నాడు? కల్పన కథలకు చెవినిచ్చే కాలం ఇది అన్నాడు, దురద చెవులు అన్నాడు. కాబట్టి వాక్యం వినడం ప్రాముఖ్యం, రెండవది వాక్యాన్ని గ్రహించడం ప్రాముఖ్యం. నువ్వు వాక్యాన్ని విని గ్రహించావో, దుష్టుడు వస్తాడు కానీ ఎత్తుకెళ్ళటానికి ఏమీ లేదు, అక్కడ వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు మన వాళ్ళు అప్పుడప్పుడు గింజలు మింగుతారుగా, నేరేడుకాయ గింజలో, చింతపండు గింజలో. ఏమని చెబుతాం మనం? కంగారేం పడమాక, అది బయటికి అరుగుద్ది. అది అరిగింది ఏమవుద్ది? జీర్ణం అవుద్ది, వంట పడద్ది, రక్తంలో కలిసి బలంగా మారద్ది. వాక్యం కూడా అంతే. గ్రహించామనుకో, ఎత్తుకెళ్ళటానికి ఏముంది ఇంకా ఆడికి. కాబట్టి ఎప్పుడు వస్తాడు వాడు అంటే, ఎప్పుడు వస్తాడు. నువ్వు గ్రహించావంటే ఉట్ట చేతులతో వెళ్ళిపోతాడు వాడు. నువ్వు గ్రహించలేదంటే నువ్వు వాడికి దొరికావు, ఆడికి ఫుల్గా మేతెట్టావు. ఎవరికి? ఆదికి మేపుతున్నావు నువ్వు. దేవుడేమో నీకు కావలసినవన్నీ ఎత్తంటే, నీకోసమేమో మంచి మంచి విత్తనాలన్నీ జల్లుతుంటే, ఆ విత్తనాలన్నీ తీసుకెళ్ళి ఎవడికి ఎత్తున్నావు? మళ్ళా అపవాది ఒళ్ళో పోతున్నావు నీవు. చూసావా ఎంత దుష్టత్వమో? కాబట్టి ప్రియులారా, త్రోవ ప్రక్క నేల వలె మనం ఉండకూడదు. మనం వాక్యాన్ని వినాలి, గ్రహించాలి. దేవుని స్తోత్రం. వాక్యం వింటారు, కొద్దిమంది నమ్మరు. వాక్యం వింటారు, కొద్దిమంది రక్షణ పొందరు. వాక్యం వింటారు, కొద్దిమంది ఇంకా అన్యజనుల ఆచారాలను మానరు. ఎవరు చెప్పారు మీకు? చెప్పండి, ఎవరు చెప్పారు? మా స్కూల్లో ఒక పాపని రోజు అడుగుతున్నా నేను, ఒక 25-30 రోజుల నుండి గోలు కత్తిరించుకురమ్మని. ఒక వారం రోజులు అయిన తర్వాత, అంటే అడుగుతున్నా అంతే, ఏం అంటలేదు, కొడతలేదు. చూద్దాం అసలు నా సహనం ఎంతవరకు ఉంటుందని నేను రోజు అట్లాగే వస్తుంది. ఏం నవ్వుతుంది, పోయి గోలు చూపిస్తుంది, సిగ్గు కూడా లేకుండా. వారం రోజులు అయిన తర్వాత గోలుకి రంగు వేసుకొచ్చింది. అంటే ఏంటి? రంగు వేసుకుంటా కానీ టైం ఉంది, కానీ నా మాట వినడానికి అసలు నేను అన్నాను, నీకేమాత్రం నువ్వు మనిషి పుట్టక పుడితే, నేను రోజు చెప్తున్నాగా, అసలు రోజు రావడమే అడుగుతుంది, అమ్మాయి రా గోళ్ళు చూపించు,
ఏ కట్ చేయలేదు సార్ అంటుంది. ఏ అంటే మరి ఎందుకు వస్తుందో నాకు తెలియదు. మరి రోజు అంతే. అంటే ఆ గోల్కి రంగు వేసుకేటప్పుడన్నా నా మాట గుర్తు రావాలిగా, కొంచెం కామన్ సెన్స్ ఉందా? ఏ అంటుంది మళ్ళీ రంగు వేసుకొచ్చి. ఇక నాకు కోపం వచ్చిందా, నువ్వు పుట్టింది మనిషి పుట్టకే అయితే, తినేది కడుపుకి అన్నమే అయితే రేపన్నా కట్ చేసుకురా అన్న. కట్ చేసుకురాలా. నిన్న కట్ చేసుకొచ్చి చూపిస్తుంది 3 గోళ్ళు 4 గోళ్ళు కట్ చేసింది, ఇది పెంచింది, ఇది ఉంచింది ఇట్టాగే. దీన్ని మాత్రం నా వల్ల, ఇది మాత్రం ఉంచుకోవాల్సింది సార్ అంటే. దుష్టుడు కాక ఎవరు వస్తారు వీళ్ళ దగ్గరికి చెప్పండి? మా పిల్లలండి చెడిపోయారండి, బాగుపడలేదండి అంటే ఎందుకు బాగుపడతారు? కష్టం మెడ వంచలేకపోతే అపవాది వచ్చేస్తాడు. వాక్యాన్ని తీసుకోకపోతే అపవాది వచ్చేస్తాడు. నీ దగ్గర ఉన్న శ్రేష్టమైనవన్నీ తీసుకెళ్ళిపోతాడు. నువ్వేం చేసుకుంటావు? నువ్వు అనుకుంటున్నావు అపవాది వచ్చాడు కానీ బంగారం తీసుకెళ్ళలేదని. ఆడేం చేసుకుంటాడు బంగారాన్ని? అపవాది వచ్చాడు కానీ డబ్బు కట్టలేని తీసుకెళ్ళి అట్టాయకుండా బీరువాలో అని. డబ్బు కట్టల కోసం రాట్లవాడు, నీ విశ్వాసాన్ని దొంగిలించడానికి వస్తాడు. నీ దగ్గర ఉన్న వాక్యాన్ని తీసుకెళ్ళడానికి వస్తాడు. వాక్యం వెళ్ళిపోయింది అంటే ఏమున్నట్టు నీలో? పెద్ద సున్నా నువ్వు. హృదయంలో వాక్యం ఉంటే, ఒకవేళ నీ ఒంటి మీద పెద్ద ఖరీదైన బట్టలు లేకపోయినా, విలువైన ఆభరణాలు లేకపోయినా, నువ్వు చాలా విలువైన వ్యక్తివి. దేవుని దృష్టి నీ మీద ఉంది. ఇంకా మాటలు చెప్పాలంటే అపవాది కూడా నిన్నే చూస్తాడు కానీ నిన్నేం చేయలేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోహాను పత్రికలు అంటాడు, దేవుని మూలంగా పుట్టినవాడు తను తాను భద్రపరుచుకుంటాడు కాబట్టి దుష్టుడు వచ్చి వాడిని ముట్టలేడు అంటాడు 5వ అధ్యాయంలో. దేవుని మూలంగా పుట్టినవాడి దగ్గరికి అపవాది వస్తాడు కానీ వాడిని ముట్టలేడు. చేసుకొనును గనుక 5వ అధ్యాయం 18వ వచనం. దేవుడు మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకుంటాడు కాబట్టి దుష్టుడు వాడిని ముట్టడు. ప్రియులారా, కాబట్టి దుష్టుడు ముట్టకుండా మనం జాగ్రత్త పడాలి. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. త్రావ పరక నేల వలె మనం ఉండకూడదు. వాక్యాన్ని వినాలి, గ్రహించాలి, అర్థం చేసుకోవాలి, వంట పట్టించుకోవాలి. కొంచెం లోపలికి వెళ్ళినా పక్షి బెడ నుంచి తప్పించుకునేది ఈ విత్తనం. అర్థమవుతుందా? ఈ విత్తనం కొంచెం మట్టిలోకి వెళ్ళినా, కొంచెం కనబడకపోయినా, కొద్దిమంది పెదవుల మీదే వాక్యం ఉంటుంది, లోపలికి వెళ్తే వాక్యం అబ్బో వల్లిస్తారు, ప్రార్థనలో రెఫరెన్స్లు కూడా చెప్తారు, కానీ పైనే ఉంటుంది వాక్యం, లోపలికి వెళ్దాం. నువ్వు ఊరకే దొరికిపోతావు. అర్థమవుతుందా? అపవాదికి నువ్వు దొరకకుండా ఉండాలంటే నీ గుండెల్లో వాక్యం ఉండాలి. నీ హృదయం నిండా వాక్యాన్ని నింపుకోవాలి. ఆ వాక్యం ఎలా ఉండాలో తెలుసా? గ్రహించాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు విత్తనం ఉంది, ఏమవుతుంది? కొబ్బరికాయ ఇప్పుడు నాటిది చూడండి, అది పగిలి అందులో నుండి మొక్క వస్తుంది బయటికి. అది ఆ విత్తనం పగిలి అందులో నుండి వస్తుంది మొక్క. అంతగా మనం చోటివ్వాలి వాక్యానికి. వాక్యం దాని పని దాన్ని చేయనివ్వాలి మన జీవితంలో. అట్టా చెప్తారులే పాస్టర్ గారు, ఎన్ని ఎక్కడ కుదురుతాయి అనుకోకూడదు. వాక్యాన్ని దాని పని దాన్ని చేయనివ్వాలి. దాన్ని కనుక మనం ఫ్రీడమ్ ఇచ్చి, ప్రభువా నీ వాక్యం నాలోనికి రాని, దాని పని దాన్ని చేయని, ఎముకల్లోకి వెళ్ళొద్దేమో వెళ్ళని, మూలుగుల్లోకి వెళ్ళొద్దేమో వెళ్ళని, హృదయపు లోతుల్లోకి వెళ్ళొద్దేమో వెళ్ళని, శోధించని, అంతా సెట్ చేయని ప్రభువా
నేను అడ్డం పెట్టను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతున్నాయి. స్కానింగ్ చేసేటప్పుడు ఫేస్ మేకర్ ఉందో లేదో అడుగుతారు. ఫేస్ మేకర్ అంటే తెలుసు కదా, గుండెలో వేస్తారు లోపల తేడా వస్తాయి. ఫేస్ మేకర్ ఉన్నవాడిని కనుక స్కానింగ్లో పెడితే చచ్చిపోతాడు, గిలగిల కొట్టుకుని చచ్చిపోతాడు అక్కడే. అన్నీ అడుగుతారు. అందుకే అతని లోపల ఉన్నది పరిశోధించడం తర్వాత సంగతి. ఈ స్కానింగ్ మూలాన ఆ లోపల ఉన్న ఫేస్ మేకర్ వలన అతడి ప్రాణానికే ప్రమాదం. దేవుని వాక్యాన్ని పరిశోధించనివ్వాలి, దేవుని వాక్యాన్ని పని చేయనివ్వాలి లోపల. మనం ఏం చేస్తున్నామంటే పెదవులతో మాటలు చెప్పేసి పైనే ఉంచుతున్నాం, అపవాదికి తేలిగ్గా దొరికిపోతున్నాం. వాడొచ్చి చేయాల్సిన పని అంతా చేసుకుని వెళ్ళిపోతున్నాడు. త్రోవ ప్రక్కన నేల, ఇది అసలు విత్తనమే లేని నేల. విత్తనాలు వేయలేదా? వేశారు, కానీ విత్తనం ఉండలే అక్కడ ఎక్కువసేపు. మొత్తం విత్తనాలు పడ్డట్టు వెళ్ళిపోయింది. ఇంకేమున్నాయి ఫలాలు? కాబట్టి త్రోవ ప్రక్క నేల వలె ఉండకుండా మనం జాగ్రత్త పడదాం. వాక్యం ఎంత విన్నాం, ఎంత గ్రహించాం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైన సంగతి. తిన్నట్టుగా వాంతులు గానో విరోచనాలు కానీ వెళ్ళిపోతున్నాయి అనుకోండి, మనిషి ఎలా ఉంటాడో తెలుసుగా మీకు. సేమ్ అంతే. వాక్యం విన్నట్టుగా విని ఏమీ అవలంబించకుండా, ఏమీ గ్రహించకుండా, ఏమీ అర్థం చేసుకోకుండా ఊరకే వచ్చి వెళ్ళిపోతే ఆత్మీయంగా నువ్వు ఏమీ లేనివాడివే. ఆత్మీయంగా నీవు దరిద్రతలో ఉన్నావు. ప్రారంభ మెట్లో కూడా నీవు లేవు. నిన్ను నీవు సంతోషపరుచుకునే అనుభవాల్లో ఉన్నావే తప్ప నీలో నుండి దేవుడు ఆశించే ఫలమేది రాదని గ్రహించుకోవాలి. కాబట్టి మనం త్రోవ ప్రక్క నేల వలె ఉండకుండా జాగ్రత్త పడదాం. మిగిలిన వాటిని గురించి ప్రభు చిత్తం అయితే తర్వాత నేర్చుకుందాం. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్.